హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, చివరిదాకా చూడండి. ఇంకా మండే రోజు మార్నింగ్ అనమాట 5కి అయితే లేచాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి తులసం దగ్గర అయితే ఫస్ట్ అయితే దీపం పెట్టేశానండి. కార్తీక మాసంలో రెండో సోమవారం అనమాట. ఈరోజు అయితే నేను ఉపవాసం ఉంటున్నాను. ఎంతమంది అండి రెండో సోమవారం సక్సెస్ఫుల్గా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే తులసం దగ్గర ఈరోజు ఉసిరికాయ దీపము అలాగే సలివిడి వడపప్పు అయితే పెట్టుకుని కమలాకాయ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసేసాను. ఇంకా మార్నింగ్ 7 అయితే అవుతుంది. ఇంకా పిల్లలకి ఈరోజు అయితే నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి పిల్లల వరకు పులిహోర చేసేసి బాక్స్ పెట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే మళ్ళీ ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈవినింగ్ వంట చేసుకొని తినాలి. అందుకనే నేనైతే 4:30కి అయితే వంట అయితే మొదలుపెట్టాను. గుమ్మడికాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను. గుమ్మడికాయ అయితే చాలా హార్డ్గా ఉంది. ఈ చాకుతో అయితే అస్సలు కొయ్యలేకపోయానండి. చాలా కుస్తీలు పాటే పడ్డాను గుమ్మడికాయ కొయ్యడానికి. మొత్తానికైతే గుమ్మడికాయ అయితే కట్ చేశానండి. గుమ్మడికాయ కట్ చేశాక ఒకటైతే లోపల కనిపించింది. మీరు కూడా చూడండి. గుమ్మడికాయలు ఎప్పుడైనా ఇలాగ మొలకలు రావడం చూసారా అండి? నేనైతే సెకండ్ టైం చూడడము. అంటే గుమ్మడికాయలో ఒకసారి అయితే బొప్పస్కాయలో కూడా మొలకలు ఇలాగే వచ్చాయి. ఇవి డైరెక్ట్గా సీడ్స్ అనేది నాటుకుంటే మనకి చెట్టు అయితే అవుతుంది. చూడాలి, మన గార్డెన్లో అయితే వేస్తాను. మరి మొక్కలు వస్తాయి లేదో చూడాలి. ఇంకా నాకు కావాల్సిన వరకు పులుసు వరకు ముక్క అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం అండి గుమ్మడికాయ పులుసు చేయడము. గుమ్మడికాయ అయితే బాగా పండిపోయింది. ఇంకా దానిపైన తొక్క అయితే చాలా మందంగా ఉంది. చాకుతో అయితే బాగానే వస్తుంది. కాకపోతే దీనిపైన ఇంకా చాకు మంచిదింటే బాగుంది అనిపించింది. గుమ్మడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి పులుసుకి సరిపడా. అలాగే ఒకవైపు అయితే పరమాన్నంకి పాలు పెట్టుకున్నాను. ఇటువైపు అయితే గుమ్మడికాయకి తాలింపు వేశాను. ఇందులో ఉల్లిపాయ అలాంటివి ఏమీ వేయలేదండి. ఉపవాసం ఉన్నాను కాబట్టి ఉల్లిపాయ తినకూడదని ఇంకా నార్మల్గా అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇటువైపు అయితే పరమాన్నంకి అన్నం అయితే ఉడికిపోయింది. ఇందులో అయితే బెల్లం అయితే వేసేస్తున్నానండి, మన స్వీట్కి తగ్గట్టు అనమాట. ఇంకా ఇటువైపు పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి టైం అయిందండి, పిల్లల్ని తీసుకురావాలి. పరమాన్నము అలాగే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయ్యిందండి. నేను ఇంతలోకి అయితే పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చాను. 5:30కి వెళ్ళాను అనమాట. 6 లోపల వచ్చేసాను. ఇప్పుడైతే ఒకవైపు రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్లో. ఇటువైపు అయితే వడియాలు వేయిస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ వంటలు ఇవే చేశానండి. ఇంకా నేను ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇంట్లో అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేయాలి. మా పిల్లలకి ఉప్పు కొట్టాలంటే బాగా ఇష్టమండి. అందుకే కొంచెం ఎక్కువైతే వేయించాను. తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో అయితే దీపారాధన చేసేసాను. ఇంకా ప్రసాదం కింద అయితే పరమాన్నం వండాను కాబట్టి అదే పెట్టానండి తులసమ్మ దగ్గర. అలాగే నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఇలా ఆకు అయితే పెడతాను. ఈరోజు అరిటాకు తేవడం మర్చిపోయాను. చీకటి పడినాక అరిటాకు కొయ్యకూడదు అంటారు కదా. ఇంకా నేను చీకటి పడిపోయింది అని చెప్పి నార్మల్గా ఇస్తరాకులు అయితే ఇంకా దేవుడికి ఈ విధంగా పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత అయితే నేనైతే భోజనం చేస్తానండి. ఇంకా పిల్లల్ని అడుగుతున్నాను, భోజనం చేస్తారా అని అడిగితే నీతో పాటు మేము కూడా తింటామమ్మా అన్నారు. ఇంకా ముగ్గురం అయితే పెట్టుకొని భోజనం అయితే చేస్తున్నాము. ఆకు దగ్గర కూర్చునే ముందే నేను కావాల్సింది పెరుగు, ఉప్పు అలాగే వాటర్ అయితే అన్ని దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు మధ్యలో లేగడం మంచిది కాదు కదా. అందుకని నేను ఇంకా పిల్లలు పెట్టేసి నేనైతే భోజనం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పరమాన్నంతో స్టార్ట్ చేశాను. ఇంకా పరమాన్నం కూడా చాలా టేస్ట్ అయితే బాగుందండి. కాకపోతే మొన్నటి మీద కొంచెం స్వీట్ అయితే తగ్గింది. తర్వాత వచ్చేసరికి గుమ్మడికాయ పులుసు కలుపుకొని తిన్నానండి. చాలా టేస్ట్గా ఉంది. గుమ్మడికాయ పులుసు సూపర్ ఉందండి. వడియాలతో వేయాలి. ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా కూర అయితే బాగా వచ్చిందన్నమాట. అదేనండి పులుసు. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పెరుగన్నం తినాలి కాబట్టి ఒక ముద్ద అయితే పెరుగన్నం అయితే తింటున్నాను. నాకు పెరుగన్నం ఎక్కువగా నచ్చదండి, మజ్జిగ తాగుతాను. ఇంకా నేనైతే ఆ గొట్టాలతో పాటు పెరుగన్నం అలా తినేసాను అనమాట. ఇంక ఈ విధంగా భోజనం అయితే చేసేసాను. ఇంకా భోజనం చేసిన తర్వాత అంటే ఫుల్ కాలు చేతులు లాగేసాయి నాకు. ఎందుకో తెలియదు, రోజంతా ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమో అనిపించింది. తినకముందు ఏమీ అనిపించలేదండి, తినిన తర్వాత అలా అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? రేపటి నుండి మా పిల్లలకైతే SE1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. వాళ్ళతో అయితే కొద్దిసేపు అయితే చదివించాను. ఇంకా 9:30 ఇలా అవుతుందండి. ఇంకా బయట అయితే వాకిట్లో ముగ్గు అయితే పెట్టేశాను. మెలికల ముగ్గు బాగుంది కదా. ఇంక ఇంతలోకి అయితే మా వారు సీతాఫలాలు తీసుకొచ్చారు. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇంకా అవైతే ఒక సైడ్ అయితే పెట్టేశానండి. ఇంకా ఇంతటితో అయితే గుడ్ నైట్ చెప్పేసి ఇంకా మార్నింగ్ మంగళవారం రోజు అనమాట ఇది. మార్నింగ్ అయితే 5కి లేచాను. నేను కార్తీక మాసం స్టార్ట్ అయిన నుండి అనుకుంటున్నానండి గుడికి వెళ్ళాలని. అస్సలు కుదరడం లేదనమాట. ఇంట్లో ఏదో ఒక పని, పిల్లలు వెళ్ళాక వెళ్దామంటే ఎండ, అలాగే ఈ టైంలో ఏం వెళ్తాలే అనుకుని అలాగా అయిపోయిందనమాట. ఇంక ఈరోజు ఎలాగైనా గుడికి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను బాగా ఫిక్స్ అయ్యాను. ఇంకా అందుకని 5కి అయితే లేచి ఇంకా చూడండి చీకటి కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే తులసం దగ్గర నార్మల్గా దీపం పెట్టేసుకున్నాను.
ఇంకా గాలండి ఫుల్గా వస్తుంది, అందుకనే ఆ కుందైతే పెట్టుకున్నాను. ఇంకా మొన్న డబ్బా కొన్నాను కదండి, పసుపు కుంకుమ అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంట్లో అండి అరటిపళ్ళు కానీ పువ్వులు ఏమీ లేవన్నమాట, గుళ్ళో కొనుక్కోవచ్చులే అనుకున్నాను. ముందు రోజు కొందాం అనుకుంటే అస్సలు గుర్తులేదండి, అంటే ప్రతిసారి బయటికి వెళ్తున్నాను కానీ అవి అరటిపళ్ళు దాటిన తర్వాత గుర్తొస్తుంది అనమాట అరటిపళ్ళు కొనాలని. ఇంకా గుడిలో తీసుకుందామని అయితే నేనైతే గుడికైతే వెళ్ళాను. ఇంకా స్టార్టింగ్లో పువ్వులు అయితే కనిపించాయి. ఫస్ట్ అయితే పువ్వులైతే తీసుకున్నానండి. వాళ్ళకి అడుగుతున్నాను, కొబ్బరికాయ ఏం లేవా, అరటిపళ్ళు లేవా అంటే, లేవమ్మా ఇప్పుడే వచ్చాను అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి కొండపైనండి శివాలయం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఈ గుడి ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడైతే బండి అయితే పార్క్ చేస్తానండి. కొత్తగా కడుతున్నారనమాట ఇంకా పార్కింగ్ ఇవన్నీ. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొండపైన అయితే కొబ్బరికాయ అలాగే బెల్లం అయితే తీసుకున్నానండి. అరటిపళ్ళు లేవంట. ఇంకా సర్లే ప్రసాదం ఏమీ లేదా ఏమో అడిగితే ఇంకా బెల్లం అయితే ఉందని చెప్పారు. ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని ఇంకా కొంచెం వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నానండి. ఇంకా బయట అయితే దీపారాధన చేయాలి కదా, శివుడు ముందే అనమాట విగ్రహం ఉంది. అక్కడ శివుడు ముందే నేనైతే దీపారాధన చేస్తున్నాను. ఫస్ట్ బియ్య పిండితో ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. అలాగే గౌరీదేవిని పెట్టేసి ఉత్తరజంజం అక్షింతలు అయితే వేసేసాను. ఈరోజైతే నేను ఆవు నెయ్యి దీపం పెట్టుకుంటున్నాను, అలాగే ఉసిరికాయ దీపం అండి. ప్రసాదం కింద బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను, అలాగే ఒక్క కూడా పెట్టానండి. ఇంకా అదేనమాట దేవుడికి తాంబూలము. ఇంకా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదన్నట్టు నాకైతే ఇప్పుడు గుడికి రావడానికి అయితే శివుడాజ్ఞ నాకు ఇప్పుడైతే దక్కిందండి. ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఫుల్ గాలండి నిజంగా, అయినా దీపం అయితే మంచిగా కాలుతుందనమాట. ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టేశాను. ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగిలిందండి. కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత దేవుడికైతే హారతి ఇచ్చేసాను. ఇంకా ఇంతటితో అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇంక నేనైతే గుడి లోపలికి వెళ్ళాలి. ఈరోజు ఏకాదశి అండి, జనం ఫుల్గా ఉంటారేమో అనుకున్నాను. కాకపోతే ఎవరూ లేరు, లైట్గా ఉన్నారన్నమాట. అక్కడక్కడ ఉన్నారు, దీపారాధన చేస్తున్నారు. అంటే నిన్న సోమవారం కదా, సోమవారం ఈవినింగ్ అనమాట. బాగా దేవుడికైతే పూజలు అలాగే ఒత్తులు వెలిగియడం ఇవన్నీ జరిగిందనమాట. ఇంకా మార్నింగ్ ఎవరూ రాలేదు, తక్కువ మంది అనమాట. ఈవినింగ్ వస్తారేమో మేబీ. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని ఎగొండి బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, శివుడు ముందైతే దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నానండి. బయట అనమాట, ఇదే అంతా బయట దీపారాధన చేయాలి. ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను దర్శనానికి. ఫస్ట్ అయితే నంది చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయాలండి. శివాలయంకి వెళ్ళే ముందైతే నంది చుట్టూ ప్రదక్షిణాలు చేసేసాను. ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటేమో ఫుల్గా రష్ ఉందండి, ఎందుకంటే దేవుడికి అభిషేకం జరుగుతుందనమాట. ఇంకా అభిషేకం జరిగే అంతవరకు నేను ఉన్నాను అనుకోండి. పిల్లలకి ఈరోజు అసలే ఎగ్జామ్స్, ఇంకా వాళ్ళకైతే టైం అయిపోద్ది, బాక్సులు కూడా పెట్టాలి. ఇంకా నేనైతే సైడు మనకి అభిషేకం జరుగుతుంటే సైడ్ నుండి చూడనిస్తారనమాట. ఆ విధంగా అయితే దండం పెట్టుకొని ఇంకా బొట్టు పెట్టుకొని అయితే వచ్చేసాను. ఇంక ఎదురుగా వచ్చేసరికి ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, అక్కడ కూడా ప్రదక్షిణాలు, అక్కడైతే తీర్థము అలాగే హారతి ఇస్తారు. ఇంకా అక్కడ అయితే హారతి తీసుకొని ఇటువైపు వచ్చేసరికి నాగేంద్ర స్వామి ఉంటారు. ఇంకా అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసుకొని ఇంక నేను ఇటువైపు అయితే బండి ఉందండి, పార్క్ చేసుకున్నాను కదా, బండి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా నేను ఇంటికి కూడా వచ్చేసాను. వచ్చేసరికి పిల్లలు అయితే లేవలేదండి, 7:15 అయిపోతుంది టైము. నేను బాక్సులు పెట్టాలి, అలాగే టిఫిన్ కూడా వేయాలన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకి నిద్ర లేపేసి ఇంకా వాళ్ళకి స్నానానికి పంపించాను. ఇటువైపు అయితే ఇంతలోగా అయితే రైస్ కూడా వండేసాను, ఆలు టమాటా కూర చేశాను. రాత్రి పరమాన్నం వండాను కదండి, స్వీట్ తక్కువైంది, అదైతే మిగిలిపోయిందండి. అది వేస్ట్ చేయడం ఇష్టం లేక దాంట్లో కొంచెం పాలు పంచదార వేసి మళ్ళీ పరమాన్నం వండాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు. అలాగే ఇటువైపు అయితే రవ్వ దోశలు వేసాను, అలాగే చట్నీ కూడా అనమాట. పిల్లలకి ఒక్కొక్క దోశ అలాగే కొంచెం పరమాన్నం వేసి ఇచ్చాను అనమాట. చక్కగా తిని అయితే స్కూల్కి అయితే వెళ్ళారండి. నేను బాక్స్ కూడా పెట్టేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే దీపారాధన స్టార్ట్ చేశానండి. ఇంట్లో మార్నింగ్ అయితే చేయలేదు, మళ్ళీ దీపారాధన సామాన్లన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన అయితే ఇంట్లో అయితే చేసేసానండి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా రాత్ర సీతాఫలాలు తీసుకొచ్చారు కదండి, తిందామని చెప్పేసి సీతాఫలాలు ఓపెన్ చేసి చూశానండి. చూసేసరికి పురుగులు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదండి, 3-4 దాంట్లో కూడా పురుగులే ఉన్నాయి. మా అమ్మాయికి సీతాఫలాలు అంటే ఎంత ఇష్టమో, అలాంటిది ఈ పురుగులు చూసాక సీతాఫలాలు తినడం తగ్గించేసింది. అసలు చూడండి, ఫ్రూట్ అయితే ఎంత బాగుందంటే చూడడానికి, మేడిపండు చూడు మేలిమై ఉండను, పట్టవిప్పు చూడు పురుగులు ఉన్నట్టు ఈ విధంగా ఉన్నాయన్నమాట పళ్ళు. ఏం కొనాలో ఏం తినాలో కూడా అర్థం కావడం లేదు. మీరు కూడా సీతాఫలాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. నైట్ అయితే 9:30 అయిపోయిందండి. ఇంకా పిల్లలు అందరూ తినేశారు. తినిన తర్వాత గిన్నెలు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం నీట్గా అయితే పెట్టుకున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.